గవర్నమెంట్ జాబ్స్కు ప్రైవేట్ జాబ్స్కు లేకపోతే ఇంకా దేనికో ప్రిపేర్ కాకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టింది. ఎక్కువ యూట్యూబ్కి వచ్చి ఎవరు సక్సెస్ అవుతున్నారు అంటే నా స్టడీలో ఆప్షన్ లేని వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. డిగ్రీలు ఉంటేనే పెద్ద ఎడ్యుకేటర్స్ ఏం కాదు. మరి 1,00,000 మంది కూడా లేని వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని లక్షల రూపాయలు తీసుకొని బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేస్తున్నారు. వై నాట్ శ్రీకాంత్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ మీరు లాంచ్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ గోల్? వాళ్ళలో నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్లో ఉండాలి. ఇప్పుడు మనకు 1970s తర్వాత ఆఫ్టర్ ఎమర్జెన్సీ పీరియడ్ తర్వాత నార్త్ ఇండియాలో ముఖ్యంగా మీ ఏరియాలో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, ఈ నార్త్ తెలంగాణ ఏరియాలో మనకు తెలుగు రైతు కూలి సభలు ఈ బాగా జరిగేవి. అక్కడ విపరీతమైనటువంటి నక్సలైట్స్ పుట్టిండ్రు. అక్కడ ఒక అగ్గి లాగా విపరీతమైనటువంటి నక్సల్స్ అందరు ఎక్కువగా చాలా మంది యువత అక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. అదొక రెవల్యూషన్, అదొక విప్లవం. లంబాడిపల్లిలో మీరు ఒక క్రియేటర్గా స్టార్ట్ అయిన తర్వాత మీ ఊరు చుట్టుపక్కల గవర్నమెంట్ జాబ్స్కు ప్రైవేట్ జాబ్స్కు లేకపోతే ఇంకా దేనికో ప్రిపేర్ కాకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిండ్రు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇప్పటికీ గవర్నమెంట్ జాబ్ గురించి ప్రిపేర్ అవుతారు. ఇంకెవరు అంత చేంజ్ రాలేదు. ఎక్కువ యూట్యూబ్కి వచ్చి ఎవరు సక్సెస్ అవుతున్నారు అంటే నా స్టడీలో ఆప్షన్ లేని వాళ్ళే సక్సెస్ అవుతున్నారు. అంటే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మంచి నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్స్ పెడుతున్నారు, సక్సెస్ అవుతున్నారు. అది వేరు. వాళ్ళు అట్లా దాన్ని తీసుకుంటే టైం తీసుకుంటున్నారు. వాళ్ళు అంటే మల్టిపుల్ థింగ్స్ ట్రై చేసి ఓకే ఇది కూడా ఒక ఆప్షన్లకి పెట్టుకుందాం అని చెప్పేసి కొన్ని అట్లా చేస్తున్నారు. అవుట్ అండ్ రైట్ ఉన్న వాళ్ళే సక్సెస్ అవుతున్నారు దీంట్లో. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ ఉండలేదు. 10th అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, లేకపోతే ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయినారు, లేకపోతే డిగ్రీలో లేదు, లేకపోతే చదవంటే నచ్చలేదు వాళ్ళకు. ఎట్లా అంటే ఇట్లా యూట్యూబ్ అని ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళు దిగుతున్నారు, అవుట్ అండ్ రైట్ చేస్తున్నారు, వాళ్ళు 100% సక్సెస్ అవుతున్నారు. ఎవరైతే డౌట్ఫుల్గా చేయనా అద్దా, అటు ఉన్న వాళ్ళ టైం డిలే అయిపోతుంది. వాళ్ళు ఎక్కువ సక్సెస్ కాలేకపోతారు. సో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, అప్పుడప్పుడు మనకు చదివే అడ్డంకి చేస్తుందా, ఎందుకంటే డౌట్ఫుల్ డిసిషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మా దాంట్లో ఎవరు ఇమీడియట్ రిక్రూట్ అయ్యి మేము చేసుకోగలుగుతున్నామంటే చదువుకోని వాళ్ళు తొందరగా ఎక్కువ ఆలోచించుకుంటూ రిక్రూట్ అయిపోతారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయారు, ఏం చేయని ఆప్షన్ లేదు, ఇక్కడ ఉంటే నేర్చుకుంటా నేను ఎట్లా కష్టపడి కూడా గ్రో అవుతా అని ఉంటుంది. చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఏంటంటే డిగ్రీ ఆర్ ఎనీథింగ్, అది చేయన్నా ఇది చేయన్నా సరే నేను దీన్ని కొంచెం ఎఫర్ట్ ఇస్తా, దీనికి ఇట్లా టైం పెడతా, దీనికి కొంచెం ఎఫర్ట్ ఇస్తే అసలు దేంట్లో ఎఫర్ట్ పెడతలేరు వాళ్ళు. సో దేంట్లో ఎఫర్ట్ అయిపోతే రిజల్ట్ అనిపిస్తలేదు. సో వాళ్ళే ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు. సో అంతే మీరు మనం యూట్యూబ్లో చూస్తున్నాం కదా, ఈవెన్ లారీ డ్రైవర్స్ బ్లాగ్స్ చేసుకుంటా, ఏం తెలియని వాళ్ళు అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా బ్లాగ్స్ చేసుకుని వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించుకుంటా. ఎందుకంటే చాలామంది డిగ్రీలు ఉంటేనే పెద్ద ఎడ్యుకేటర్స్ ఏం కాదు. కొంతమందికి మంచి వాళ్ళకి బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఇట్లాంటి చాలా నేర్చుకుని చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పీపుల్ ఉంటారు. వాళ్ళకి యూట్యూబ్ అని మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది. వాళ్ళకు సపోజ్ మనలాంటి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అవ్వడం కావచ్చు, వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ వాళ్ళు కూడా చూసి ఓకే నేను ఫోన్తో కూడా ఇట్లా ఏజ్ అని చెప్పి ట్రై చేస్తున్నారు. సో మస్తు మంది అయితే సక్సెస్ అవుతున్నారు. నేనేమంటా అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు అయితే కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆ కన్ఫ్యూజన్ అనేది ఎర్లీగా ఏదో ఒక దాన్ని తొందరగా షిఫ్ట్ చేసుకొని ఫుల్ ఎఫర్ట్ పెడితే బెస్ట్. ఇప్పుడు మై విలేజ్ షోకి ఒక గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి, కల్లివల్లి అని చెప్పేసి, డైలీ బ్లాగ్స్ అని చెప్పేసి, ఇట్లా ఎన్ని ఉన్నాయి మొత్తం ఛానల్స్? ఒక 5-6 ఉన్నాయి. 5-6 ఉన్నాయి మొత్తం. అన్ని సబ్స్క్రైబర్స్ క్యూములేటివ్గా ఎంతమంది ఉండొచ్చు? 5 మిలియన్ ప్లస్ ఉంటారు. 5 మిలియన్ ప్లస్ అంటే 50 లక్షల పైన ఉంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్ని కలుపుకుంటే ఎంతమంది ఉంటారు? 6 చేసుకోండి. 6 అంటే 60 లక్షల మంది. మరి 1,00,000 మంది కూడా లేని వాళ్ళు క్రియేటర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకొని లక్షల రూపాయలు తీసుకొని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నప్పుడు వై నాట్ శ్రీకాంత్ శ్రీరామ్ మై విలేజ్ నుండి ఎందుకు చేయలేదు? 60 లక్షల మంది అంటే మీకు కోట్లలో వస్తుంది కదా డబ్బు. యాక్చువల్గా మాకు ఎర్లీగా ఈ స్టాక్ మార్కెట్కు సంబంధించి కొన్ని ఉన్నప్పుడు మాకు తెలియకుండా చేసినాం మేము. సో దాని తర్వాత అర్థమైంది ఏంటంటే చేయొద్దు అని చెప్పేసి, సో స్టాక్ మార్కెట్ ఎవడు బంద్ చేసేసినాం. అంటే అప్పుడు నాకు స్టాక్ మార్కెట్ అంటేనే తెలియదు ఫస్ట్. నాకు విషయం ఏంటంటే తెలియనప్పుడు కొన్ని వచ్చినాయి చేసినాం. సో దాని తర్వాత కంప్లీట్గా ఎందుకు బంద్ చేసినాం అంటే ఫస్ట్ నాకే తెలియదు. ఫస్ట్ నాకే తెలియనప్పుడు నేనే వెళ్ళినప్పుడు మనం ఏదైతే ఆడియన్స్ ఎవరు అనుకుంటున్నాం, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అనుకుంటున్నాం. సో ఒక చిన్నపిల్లవాడు వచ్చేసి
కొంత మేము చేసిన తర్వాత నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చని అడిగాను. అరే ఇది నీకు కాదు రా భయ్, వేరే వాళ్ళకు కొంచెం 18+ ఉండి కొంచెం మెచ్యూరిటీ కొంత డబ్బు సంపాదించగలిగే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాల్సింది మ్యూచువల్ ఫండ్స్లో, దాంట్లో ట్రేడింగ్ అకౌంట్ తీసుకుంటూ అది. బట్ ఇది కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. మేబీ మనం ఏదైనా ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఛానల్లో లేకపోతే దానికి సంబంధించిన ఛానల్లో పెట్టేసేసి ఈ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తేనేమో రిలవెంట్ కావచ్చు. మన ప్లాట్ఫామ్తో ఇతనికి తెలియకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా, ఇట్లాంటి మిస్టేక్ అవుతుంది కదా అని చెప్పి నాకు అనిపించుండే. ఇమ్మీడియట్గా అవన్నీ మేము తీసేసేసి హైడ్ చేసేసేసినాం. సో అప్పటి నుంచి ఒకవేళ నేనైనా ప్రోడక్ట్ ఉంటే నేను ఆ కైండ్ ఆఫ్ ఆడియన్స్ బిల్డ్ చేసుకొని ప్రమోట్ చేయాలి, అంతే తప్పించేసేసి గుడ్డిగా ఏదో ఒక ప్రోడక్ట్ అయితే ప్రమోట్ చేయొద్దు అని నాకు. స్టాక్ మార్కెట్ తప్పు కాదు కదా, అంటే బెట్టింగ్ అంటే ఇప్పుడు కంప్లీట్గా ప్రాణం పోయేది, కానీ స్టాక్ మార్కెట్ బెట్టింగ్ ఏదైనా కానన్నా అది రైట్ కైండ్ ఆఫ్ పీపుల్కే పోవాలన్న. ఓకే ఓకే. అది ఎందుకంటే ఇప్పుడు చిన్న పిల్లవాడికి తెలియకుండా ఏదో ఇన్స్టాల్ చేసేసి నాన్న పాన్ కార్డు తీసుకుని ఫోటో చేయగలుగుతారు. అరే అట్లా అది ప్రాబ్లమే కదా. సో అట్లా కూడా అనిపించుండే. సో అప్పుడు మనం చేసిన తర్వాత ఆ ట్రేడింగ్ కానీ, ట్రేడింగ్ ఇంకా రిస్క్ కదా. సో ట్రేడింగ్ సంబంధించి వస్తుండే. ఈ ట్రేడింగ్ ఏమనంటే మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పండి, ట్రేడింగ్ గురించి చెప్పండి అని అంటుండే. మేము 2-3 టైమ్స్ ఆ ట్రేడింగ్ గురించే చెప్పినాం. సో మేము ఇట్లా చేసినాం, ట్రేడింగ్ అట్లా చేసినాం అని అంటున్నారు. సరే చెప్తే అనుకున్నాం. ఎప్పుడైతే ఒక చిన్న పిల్లవాళ్ళు కూడా వచ్చేసి నేను చేస్తా ట్రేడింగ్ అని, ఇది ఏంద్రా బాబు, ఇది మేమే చేస్తలేము, నువ్వు ఇంత వచ్చేసి ఇట్లా అడుగుతున్నావు అంటే కదా. అది మనం ఏదో ఎక్కడో ఈ ప్రమోషన్ దగ్గర రాంగ్ చేస్తున్నాం నాకు అనిపించుండే. సో అప్పటి నుంచి ఇక మేము బాగా కంప్లీట్ స్టాప్ చేసేసినాం. బెట్టింగ్ యాప్స్ కాంటాక్ట్ అయిన ఎవరన్నా? బెట్టింగ్ యాప్స్ రెగ్యులర్ కాంటాక్ట్ ఇప్పుడు కూడా కాంటాక్ట్ అయితేనే ఉంటారు. సో ఎర్లీగా దాని ఏమంటారు ట్రేడింగ్ యాప్స్, లేకపోతే దాని ఏమంటారు ఇట్లాంటి యాప్స్ అయితే ఎక్కువ ఇప్పుడు కూడా కాంటాక్ట్ అవుతారన్న. సో అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మేము దాదాపు 90% ఈ ప్రమోషన్ చేయడం లేదు, వేరే ప్రమోషన్ కూడా చేయడం లేదు. ఓకే. ఎందుకంటే ప్రతి దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉంటున్నాయి, అప్పుడు ఆడియన్స్తో నెగిటివ్ అవుతూ ఉన్నాం. సో ఇవన్నీ ఎందుకు జెన్యున్ ప్రోడక్ట్ ఉంటేనే ప్రమోట్ చేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అట్లా. ఓకే. అంటే యూట్యూబ్ ఛానల్ మీరు లాంచ్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ గోల్? అంటే ఏమనుకున్నారు? డబ్బు సంపాదించడమా, ఫేమ్ సంపాదించడమా, ఆడియన్స్ని సంపాదించుకోవడమా, లేకుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడమా, ఏంటిది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్లో ఉండాలి ఓకే అని చెప్పి ఒక పెద్ద గోల్. అది కూడా విలేజ్ నుంచి వెళ్ళి ఒక కంప్లీట్ ఒక రా టాలెంట్తోని అది ఒక లెవెల్ పట్టుకుపోవాలని చెప్పేసి ఒక కామెడీ పరంగా వీటి పరంగా నాకు కొంచెం గ్రిప్ ఉంది. ఎవరైనా ఇట్లా చేసుకుని చేయగలుగుతా అని చెప్పి ఆ లక్ష్యంతో మనం అయితే ఆ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసి ఉండేవి. ఇంకొక లక్ష్యం ఏంటంటే విలేజ్ నుంచి వెళ్ళి మనం ఎక్కడికో పోయి జాబ్ చేయడం కాదు, మన విలేజ్ నుంచి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లెక్క ఇది ఒక కంపెనీ పెట్టేసి ఇక్కడ కూడా నేను ఆపర్చునిటీస్ ఇవ్వగలగాలి అని చెప్పేసిన ఆ లక్ష్యంతోనైతే నేను స్టార్ట్ చేసినాను. ఓకే. సో మీతో స్టార్ట్ అయినప్పుడు ఎంతోమంది మీ ప్రయాణంలో మీదొక రైలు బండి అనుకుంటే మీ జర్నీలో ఎంతోమంది ఎక్కుతుంటారు రైలు బండిని, ఎంతోమంది దిగుతుంటారు. సో ఇంకా చాలామంది మీతో కొలాబరేట్ అయిన వాళ్ళు, మీకంటే కూడా బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ హ్యాపీ అనిపిస్తుంది. ఫస్ట్ థింగ్ మనం అంటే వేరే వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు కంటెంట్ మంచి చేస్తారు అనుకోండి, మనం తొందరగా ఎందుకు అడాప్ట్ చేసుకోలేకపోయినా మా కంటెంట్ మనం తొందరగా అడాప్ట్ చేసుకుని అట్లా చేస్తే బాగుంటుండే కదా. అండ్ సో మెయిన్గా ఇదే అనిపిస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ అప్పుడప్పుడు వాళ్ళ క్రియేటర్స్ జర్నీ డిఫరెంట్, ఒక్కొక్కరి జర్నీ డిఫరెంట్గా ఉంటుంది. సో వాళ్ళ నుంచి వెళ్ళి అప్పుడప్పుడు కొంతమంది నుంచి మాట్లాడి వాళ్ళ జర్నీ గురించి కూడా నా బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోకేషన్ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఓకే. అతను 3D ప్రింటర్స్ మీద, సోల్డరింగ్ మీద, చిన్న చిన్న రోబోటిక్ డివైజెస్ మీద అతను ఓన్గా అతను ఇంటర్మీడియట్ అయిపోయింది. ఓకే. ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తుండే చూస్తే మస్తు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. ఒకవేళ నేను మై విలేజ్ స్టార్ట్ అట్లాంటి ఛానల్ పెట్టకుండా ఉంటే నేను అట్లాంటి ఛానల్ పెడుతుంటే. ఓకే. అట్లాంటి ఇన్నోవేటివ్గా ఏమైనా తయారు చేసుకుంటూ, ఈవెన్ మా ఆఫీస్లో ఒక 3D ప్రింటర్ ఉంటుంది. నాకు ఇష్టం 3D ప్రింటర్ చిన్న చిన్న బొమ్మలు తయారు చేసుకోవడం కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మేమే సోల్డరింగ్ చేసి చిన్న చిన్న వస్తువులు తయారు చేసుకోవడం నాకు చాలా ఇంట్రెస్ట్. అది మెల్లమెల్లగా ఈ క్రియేటివ్ జోన్లో పడిపోయి నేను తనకు టైం తక్కువ ఇస్తున్నా కానీ. సో అట్లాంటి చేయడం కానీ, సో ఇలాంటి క్రియేటర్స్ నంది చూసినప్పుడు నాకు ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది అన్నట్టు. అరే నాకు అనిపిస్తుంది, అరే వాళ్ళకి నాలెడ్జ్ తగ్గట్టు అండ్ వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు, అది కరెక్ట్ పాత్లో ఉన్నారు. అసలు ఎవరైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నారో యాక్టింగ్ సంబంధించిన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు. సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్ ఇది.
సపోజ్కు మీరు ఒక ఫార్మర్, మీ ఫార్మర్ మెథడాలజీని, ఫార్మింగ్ టెక్నిక్స్ని జస్ట్ ఒక కెమెరా ఓపెన్ చేసేసుకొని అవన్నీ మీ అప్డేట్స్ పెట్టుకుంటూ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు, మీ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టిన అవసరమే లేదు. సో వాళ్ళ జర్నీ అలా పాజిటివ్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ ఇప్పుడు ఇప్పుడున్నది అయితే పీస్ఫుల్గా బెస్ట్గా వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ ఎర్న్ చేసుకోవడానికి ఇది కరెక్ట్ టైం. సో ఎవరైనా అట్లాంటి మంచి కంటెంట్ చేస్తున్నప్పుడు చాలా మంచి అనిపిస్తుంది, ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో మీ టీంలో మొత్తం ఎంతమంది ఉంటారన్న? ఎప్పుడు అయితే ఒక 15 మెంబర్స్ ఉంటారు, యాక్టివ్ మెంబర్స్. ఓకే. సో మీకు పెద్ద ఎఫర్ట్ లేకుండా మీరు అంటే మీరు 4 సార్లు చెప్పకుండా ఒకటేసారి చెప్తే క్యాచ్ చేసి ఇమీడియట్గా పాదరసం లాగా క్యాచ్ చేసి యాక్టింగ్ చేసే వాళ్ళు ఎవరు మీ టీంలో? రాజు చేస్తాడు అన్న. రాజు చేస్తాడు, న్యాచురల్ యాక్టర్ రాజు. ఫస్ట్ ఎక్కువ ఉండదు, చందు కూడా చేస్తాడు. చందు కూడా నాకు సింక్ అవుతాడు యాక్ట్, అంటే నేను డైరెక్షన్ చేసేటప్పుడు వీళ్ళిద్దరు మంచి సింక్ అవుతారు. గంగా కొంచెం అంటే రెగ్యులర్ ఓల్డ్ టైప్లో ఉన్నప్పుడు ఓకే, ఎవ్రీ స్క్రిప్ట్ కొంచెం అప్గ్రేడ్ కావాల్సి డిఫరెంట్ చేయాల్సి వస్తుంది కదా. గంగా అంటే మేము కూడా ఎక్కువ గంగా ఇబ్బంది పెట్టాం, గంగా ఏ స్టైల్ చెప్తుందో అట్లనే వేసుకుంటూ వెళ్తాం. సో వీళ్ళు మనకు ఫాస్ట్గా క్యాచ్ చేస్తారు. ఓకే. సో ఇప్పుడు మీ టీంలో ముఖ్యమైన కొన్ని పిల్లర్స్ పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు మీరు? అందరూ మెయిన్ పిల్లర్స్. అదేనేమంటారు, వీళ్ళు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు. సో వాళ్ళు మనకి దీనికి ఎట్లా మంచి కాంట్రిబ్యూట్ చేసుకుంటూ దీన్ని ఎట్లా ముందు తీసుకుపోతే సో అందరూ అసెట్సే. అవును అవును. సో అంజిమామ కూడా ఇప్పుడు ఒక ఛానల్ పెట్టుకున్నాడు. అవును, అంజిమామ కూడా కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. చాలా సినిమాలలో అంజిమామని కనబడుతుంటాడు. మన తెలంగాణ వ్యక్తి అని చెప్పేసి, లేకపోతే తెలంగాణ యాసలో మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఓన్ చేసుకుంటుంటారు అంజిమామను. సో అంజిమామని యాక్టింగ్లోకి తీసుకొచ్చినప్పుడు అంజిమామ కోఆపరేషన్ ఎట్లుండే? ఫస్ట్ థింగ్ గంగావ కావచ్చు, అంజిమామ కావచ్చు, వీళ్ళుగా నా రిలేటివ్స్, నా దగ్గర వాళ్ళు కాబట్టి నా బాగా చేస్తుండే. ఫస్ట్ బాగా చేస్తుంటే ఇన్స్పైర్ చేస్తుంటే, మామ ఇట్లా చేస్తే మనకి ఇట్లా రికగ్నైజేషన్ వస్తుంది. సో సరే మనీ రాకపోవచ్చేమో, మనం ఈ వ్యక్తుల మీద కలవచ్చు కదా. మేము ఫస్ట్ ఒక పల్లెటూరు కర్షకుడు చేసిన దాంట్లో అంజిమానే మాకు మెయిన్ వ్యక్తి. దాంట్లో ఒక తాగుడు బానిస అయిపోయి ఎట్లా చనిపోతాడు అన్నట్టు ఒక వీడియో తీసినాం. దానికి మేము అసలు అప్పుడు యూట్యూబ్ నేను 2016 వరకు నేను మానిటైజేషన్ కూడా ఆన్ చేయలేదు. నేను పట్టించుకోలేదు. అంటే తెలియదా, లేకపోతే రీచ్ చేయాలి మనుషులకు. ఓకే ఓకే. అది పెద్ద దానికి రెవెన్యూ రావాలి అని చెప్పి నేను కోరుకోలేదు. ఫస్ట్ జనాలకు రీచ్ అవుతుందా, మనం అప్రిషియేట్ చేస్తున్నా అనేది మెయిన్ పారామీటర్ పెట్టుకున్నాం. ఎప్పుడైతే సీరియస్గా తీసుకొని ఫుల్ టైమ్గా యూట్యూబ్లోకి దిగినామో అప్పుడు దీని నుంచి మానిటైజేషన్ రావాలి, దాని నుంచి మనీ రావాలని చెప్పి అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినా. కానీ ఇప్పుడు ఎర్లీ స్టేజ్లో అయితే ఇది నీకు గుర్తింపు వస్తుంది. సో మనం ఇట్లా రీచ్ చేయొచ్చు, ఇట్లా మనం ఒక 10 మందికి తెలుస్తాం. ఇప్పుడు మన ఊర్లో చాలా విలేజ్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నాం. సో వాటిని మనం దీన్ని ఇట్లా బెస్ట్ వేలో ప్రజెంట్ చేయడానికి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మంచి ప్లాట్ఫామ్. మనం ఎక్కడైనా కూడా మనల్ని ఓకే పలానా యూట్యూబ్లో ఇట్లా మంచి వీడియో తీసిరంటే ఇమీడియట్గా మనకు యాక్సెస్ దొరుకుతుంది. సో ఇట్లా అనుకుని వాళ్ళని బూస్ట్ చేస్తుంటే అంజిమావన్ కానీ వాళ్ళు కానీ, సో వాళ్ళు కూడా ఎట్లా స్టేజ్ నుంచి వెళ్ళి మంచి సపోర్ట్ చేశారు. ఇక అంజిమాతో ఏమో క్రేజీ చేపిస్తుంటే, ఫన్గా చేపిస్తూ, గెటప్లు చేపిస్తుంటే, సో అవంతా యాక్సెప్ట్ చేసారు. వాళ్ళ టైం ఉన్నప్పుడు, ఫ్రీ టైం ఉన్నప్పుడే మళ్ళీ మనం ఏమన్నా అప్పుడు మేము 1-2-3 అవర్స్ పెట్టుకుంటుంటే, ఆ 1-2-3 అవర్స్లో ఎడిటింగ్ ఇవంతా మేము టైం పెట్టుకొని చేసుకుంటే, ఆ 1-3 అవర్స్లో వాళ్ళని ఫటాఫట వాళ్ళతో షూట్ చేసుకుని అంతా ఎఫర్ట్ అంతా మేము అప్పుడు తర్వాత చూసుకుంటాం అన్నట్టు. ఓకే.